కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు రుచిగా సరిపడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పసుపు 1 టీ స్పూన్, ఒక నిమ్మకాయ పచ్చ వేసి నానబెట్టుకోవాలండి 1 అవర్ పాటు. ఇక్కడ లవంగం, పట్టా, సాజీరా, ఇలాచీలు, ఒక ఎల్లుల్లిగడ్డ, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇలా మిక్స్ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్ అంతా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన చికెన్ అంతా ఇందులోకి యాడ్ చేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకొని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. 20 నిమిషాలు ఉడికిన తర్వాత మిక్సీ జార్లో 10 ఎండుమిరపకాయలు, అల్లం ముక్క చిన్న ఆనియన్ ఇలా పేస్ట్ చేసి మొత్తం అందులోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్లోకి గరం మసాలా వేసుకోవాలి. ఇంకో నిమ్మకాయ పచ్చ ఇలా లాస్ట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరంగా ఉండే చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది జింజర్ గార్లిక్ చికెన్ అండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నా వంట నచ్చితే లైక్